జయ గురుదత్త. నేను కనకాచారిని. నేను దత్తాత్రేయ మందిరాల అన్వేషణలో భాగంగా ఒంగోలుకు రావడం జరిగింది. ఎక్కిరాల భరద్వాజ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఈరోజు సిద్ధేశ్వర ఆనంద భారతి స్వామి వారి చేతుల మీదుగా రమ్యానంద భారతి శిష్యురాలు సమక్షంలో ఇవన్నీ కూడా జరిగినాయి. అక్కడ నాకు ఒక విషయం తెలిసింది. ఇక్కడ గులాబాబా యొక్క ఆశ్రమం ఉంది, అక్కడ విగ్రహం ఉన్నది అని చెప్పి ఒక ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చాను. ఇది పెళ్ళూరు అనే గ్రామం. ఇది 4 కిలోమీటర్లు ఉన్నది ఒంగోలుకు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నిర్మల అనేటువంటి ఒక మాతాజీ గారు వారి యొక్క ఇంట్లోనే మొదటి అంతస్తులో చిన్న చిన్న పూజలు ఏదైనా ఫంక్షన్స్ ఇటువంటివి జరుగుతుంది. 2వ అంతస్తు వాళ్ళ ఇల్లు కమ్ గుడి అన్నమాట. దీంట్లో మహాలక్ష్మి గారు తేజోవంతంగా తూర్పు ముఖంగా మనకు దర్శనం ఇస్తున్నది. శ్రీ విజయ మహాలక్ష్మి అమ్మవారని పేరు చెప్పారు. అటు తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఈ విగ్రహం చాలా పాలరాతి విగ్రహాలు. ఈ నిర్మలాదేవి గారు ఎంత భక్తురాలు అంటే స్వయంగా వారు జైపూర్కు పోయి ఈ విగ్రహాలన్నీ కూడా సెలక్షన్ చేసుకొని వచ్చారు. ఇకపోతే శ్రీకృష్ణ పరమాత్ములు, రాధాకృష్ణ పరమాత్ములు, ఈ రాధాకృష్ణ యొక్క విగ్రహం బ్రహ్మాండంగా ఉందండి. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు వారు. ఆ తర్వాత ఇక్కడ సరస్వతీదేవి, మనకు జ్ఞాన ప్రదాత అయినటువంటి ఒక సరస్వతీదేవి సాక్షాత్తు మనకు దర్శనం ఇస్తున్నారు. అటు తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు, వీరు కూడా ఇక్కడ పాలరాతి విగ్రహాలు ఏర్పాటు చేసింది. ఇకపోతే సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు ఎక్కడైనా దర్శనం ఇస్తుంటారు. వారిని చూసుకోండి. ఈ వీరు గులాబాబా అండి. నేను 9 అవతారాలు కన్సిడర్ చేసిన గ్రంథంలో 9 అవతారాల గురించి చెప్పడం జరిగింది. ఆ 9 అవతారాలలో గులాబాబా గారు ఒకరు. సో వీరిది కాటేల్లో ఉన్నది ఆశ్రమము. వీరి యొక్క సమాధి మందిరం ఠాకర్గేడ్లో ఉన్నది. వెళ్ళొచ్చాను. ఇక్కడ కూడా ఒంగోలులో కూడా పిచ్చే గారు అని ఒక రచయిత వీరి జీవిత చరిత్ర రాశాడు. మీకెవరికన్నా జీవిత చరిత్ర మీకు కావాలంటే ఉచితంగా పంపిస్తారు. గులాబాబా అండి, వీరు శివానంద మహారాజ్ గారు విశాఖపట్నం అవధూతాశ్రమం గానగాపురంలో పెట్టారు. వారి యొక్క గురువు గారు అద్భుతంగా వీరి గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇది గ్రంథంలో, రాబోయే గ్రంథంలో దీని చరిత్ర రాస్తా. ఇకపోతే ఇక్కడ వెంకయ్య స్వామి గారు, నెల్లూరు వెంకయ్య స్వామి గారు చాలా ఫేమస్. వారు అవతార పురుషులు. వారు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఇకపోతే గురువయ్య స్వామి గారు, ఈ గురువయ్య స్వామి గారు వారి వెంకయ్య స్వామి గారి యొక్క శిష్యులు. వీరు చాలా పెద్ద గురువు గారు. వీరి యొక్క శిష్యురాలే నిర్మలాదేవి గారు. అయితే వీరు, అమ్మా నువ్వు మనసులో అనుకుంటున్నావా ఒక గుడి కట్టాలని అనుకున్నారు. మరి అప్పటికే ఆమె అనుకుంటున్నట్టున్నది మనసులో. అది గురువులు తెలుసుకుంటారండి. శిష్యుల యొక్క మనసులో ఏముందో తెలుసుకొని చెప్తారు. అమ్మవారి గుడి కట్టమని ఆదేశం చేయడం జరిగింది. సో అక్కడ విజయ మహాలక్ష్మి అమ్మవారి గుడి కట్టారు స్వయంగా వారి యొక్క ఆదేశానుసారం వారు జరిగింది. ఇక ఆ తర్వాత పోతే ఆంజనేయ స్వామి భక్తికి మనకు సంకేతం వీరు. ఇక వీరు పోతే వీరు కోనంగి రోషయ్య గారు, మహాలక్ష్మ గారు అంటే మన నిర్మలాదేవి గారి యొక్క మాతృపితృమూర్తులు. వీరు మిలిటరీలో పనిచేసి ఆయన కూడా వీరు కడుపులో ఆకలయ్యే వారికి అన్నం పెట్టండి అని అంటే సామాజిక సేవలో ఉన్నారు. వీరు మహాభక్తురాలు. వీరి భక్తి వారికి కొంత వచ్చింది. ఇంకొకటి శివ పరమాత్మ కూడా ఉన్నారండి. ఇక్కడ భజన జరుగుతుంటుంది. భజన జరిగిన రోజు అన్నదానం కూడా చేస్తున్నారు. తర్వాత భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తుంటారు, హాయిగా కలుసుకుంటారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటే అమ్మకి అబ్బాయి చెప్తుందట, అమ్మ మీరు తీర్చండి వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ కష్టాలన్నీ పోతున్నాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి యొక్క శివలింగం ఇది చూడండి. అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఆమెకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది. జైపూర్ పోయింది, కాశీ పోయింది, ఎక్కడెక్కడికో వెళ్ళి ఇప్పుడు నాకు ఇంకొక విషయం చెప్పింది. వారు గురువు గారిని మల్లారంలో ఎక్కడ ఏర్పేట రేణిగుంట దగ్గర అక్కడ ఉందట ఒకటి దత్తాత్రేయ విగ్రహం ఉందని చెప్పి అక్కడికి వెళ్తా నేను. ఆ విధంగా నాకు తెలుస్తా ఉన్నది. ఒక్కొక్కటి తెలుస్తున్నది. ఇది కూడా తెలియకుండా వచ్చిన. ఇప్పుడు వారు మాట్లాడతారు, వినండి. జై జగన్మాత, జై సద్గురుభ్యో నమః. ఓం శ్రీ విజయ మహాలక్ష్మీదేవి నమః. నేను శ్రీ కోనంకి రోషయ్య మహాలక్ష్మ దంపతులకు 4వ సంతానముగా జన్మించాను. మా తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలం వల్ల మేము ఇది కట్టగలిగాము అనుకుంటున్నాను. భగవంతుడు ఆశీస్సులు, అమ్మ పూజా ఫలము, తండ్రి యొక్క అన్నదాన కార్యక్రమం వల్ల ఈ దివ్యధామం వెలిసింది. ఈ దివ్యధామము అమ్మవారు మహారాజుని ఎలాగో కొలువై ఉంటే ఒకవైపు సద్గురువులు, ఒకవైపు దేవదేవ గురువులు అందరూ కొలువై ఉన్నారు.
ఈ దివ్యధామమునకు వచ్చే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహము సద్గురువుల యొక్క కృప కలగవలనని ఆ జగన్మాతను సద్గురువులు కోరుకుంటున్నాను. జై జగన్మాత. అమ్మా చాలా ధన్యవాదాలు అమ్మా. చాలా ఒక్క నిమిషంలో మంచి విషయం చెప్పింది మీరు. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నారు. మీ ఫోన్ నెంబర్ అమ్మా, మీ ఫోన్ నెంబరు 944 0 33 83 మీరు ఎవరైనా ఈ దివ్యధామను సందర్శించాము ముందుగా ఫోన్ చేసి అందుబాటులో ఉండగలరు. అలాగనే భజన కార్యక్రమాలప్పుడు అన్నదాన కార్యక్రమం ప్రతి గురువులకి ప్రతి కార్యక్రమం జరుగుతున్నది.